యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం. హెల్ప్ లైన్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ వారం మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆర్ఐఓ బాబు జాకబ్ గారు. నమస్కారం సార్. నమస్కారం. ఇక చర్చ ప్రారంభించే ముందు వారి గురించి తెలుసుకుందాం. జిల్లాకు చెందిన నెల్లూరు బాబు జాకబ్ గారు ఉత్తమ అధ్యాపకుడు, ఉత్తమ ప్రిన్సిపాల్ గాను తన కార్యదక్షతను నిరూపించుకున్నారు. విద్యార్థుల మేలు కోసం ఎన్నో కొత్త విధానాలు ప్రవేశపెట్టి విజయం సాధించారు. ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ అధికారిగాను జిల్లాలో విద్యార్థుల ఆదరాభిమానాలు పొందారు. ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షల సందర్భంగా విద్యార్థుల కోసం చేసిన ఏర్పాట్లు, సౌకర్యాల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా చెప్పండి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల కోసం మొత్తం ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారు ఇప్పటి వరకు? ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఈ నెల 28 నుంచి 19 వరకు జరుగుతాయి. ప్రధానమైన పరీక్షలను కూడా మార్చి 14తో పూర్తయిపోతాయి. తర్వాత ఇంకా 4 days చిన్న చిన్న పరీక్షలు అయినటువంటి లాజిక్, తర్వాత బ్రిడ్జ్ కోర్సు లాంటివి తక్కువ మంది విద్యార్థులు రాసే కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే ఉన్నాయి. వీటి కోసంగా మేము జిల్లా వ్యాప్తంగా 92 సెంటర్స్ ఏర్పాటు చేశాం. వీటిల్లో ప్రధానంగా గవర్నమెంట్ కళాశాలను తీసుకున్నాం. 57 ప్రభుత్వ కేంద్రాలు ఉన్నాయి, 35 మాత్రమే ప్రైవేట్ కేంద్రాలు తీసుకున్నాం. ప్రధానంగా మేము ఎగ్జామినేషన్ సెంటర్స్కి ఎక్కువగా గవర్నమెంట్ తీసుకుంటాం. కొరతన్న చోట మాత్రమే మాకు ఈ ప్రైవేట్ కేంద్రాలు తీసుకుంటాం. కానీ ఆ ప్రైవేట్ కేంద్రాలు తీసుకున్నప్పటికీ అక్కడంతా కూడా మేము ఏర్పాటు చేసినటువంటి గవర్నమెంట్ చీఫ్ సూపరింటెండెంట్లు, డీఓలు మాత్రమే అక్కడ పనిచేస్తుంటారు. ఓకే సార్. అదే 92 కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతంలో ఉన్న కేంద్రాల కన్నా ఇప్పుడు కొత్తగా చేరే వీటిలో ఉన్నాయి. కొన్ని మార్పులు చేశాము. ఇక్కడ లోకల్ టౌన్ లో ఉన్నటువంటి ఒక సెంటర్ ని తీసేసాము. దానికి ఎప్పుడైతే దానికి ఆథరైజేషన్ లేకుండా ఉంటుందో అప్పుడు దాన్ని తొలగించేస్తాము. ఇంకొకటి ఏంటంటే కొత్త అదనంగా ఏం చేసామంటే ఉదయగిరిలో ఏబీ సెంటర్లను తొలగించేసి నాగపాడు జూనియర్ కాలేజ్ వేసాము. ఈ స్వల్ప మార్పులు తప్పనించి మేము మిగతా ఈ మార్పులేమీ చేయలేదు. గత సంవత్సరంలో ఏమైతే ఉన్నాయో అవే ఉన్నాయి. ఓకే. అదేవిధంగా సార్, విద్యార్థులు ఎంతమంది ఈసారి ఎగ్జామ్ రాయబోతున్నారు మన జిల్లా నుంచి? జిల్లా మొత్తం మీద 60,000 మంది విద్యార్థులు రాస్తున్నారు. వీళ్ళల్లో ఫస్ట్ ఇయర్ వచ్చి ఫుల్లీ 30,000, అట్లాగే సెకండ్ ఇయర్ కూడా 30,000 మెంబర్స్ రాస్తున్నారు. వీళ్ళల్లో ఫస్ట్ ఇయర్ లో వచ్చేసి 1400 వొకేషనల్ స్టూడెంట్స్, తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి 1200 వొకేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే ఓకే. అదేవిధంగా సార్, పబ్లిక్ పరీక్షల కోసం మీ శాఖ నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పుడు? ఈ పబ్లిక్ పరీక్ష అనేటువంటివి ఏర్పాటు కోసంగా మొట్టమొదట హై పవర్ కమిటీ అనేది ఏర్పాటు చేస్తాము. ఈ హై పవర్ కమిటీలో కలెక్టర్ గారు చైర్మన్ గా ఉంటారు. కలెక్టర్ గారు, తర్వాత నెక్స్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఆర్జేడి, డివిఓ, తర్వాత మన గవర్నమెంట్ కాలేజ్ చెందినటువంటి ఒక ప్రిన్సిపాల్, తర్వాత అవసరమైనప్పుడు మాత్రం ఒక లెక్చర్ కూడా తీసుకుంటాము. వీళ్ళంతా కలిసి హై పవర్ కమిటీ అని అంటారు. ఈ హై పవర్ కమిటీ ఏం చేస్తుందంటే పరీక్షల్ని సమీక్షిస్తుంది అనమాట. ఎలా జరుగుతున్నాయి, దీని మీద ఏమైనటువంటి కామెంట్స్ వస్తున్నాయా, ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, అదంతా కూడా అడ్మినిస్ట్రేటివ్ గా అవి చూస్తూ ఉంటుంది అనమాట. సెకండ్ వింగ్ వచ్చేటప్పటికి ఈ పరీక్ష నిర్వహణ కోసం మనం అనేక మంది చీఫ్ సూపరింటెండెంట్ని, డిఓల్ని, వీళ్ళందరినీ రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం. అంతేకాకుండా స్క్వాడ్ మెంబర్లు, ఇలాంటి అందరినీ మేము రిక్రూట్ చేస్తాం. దీనికోసంగా డిఈసి మెంబర్లు ఉంటారు. డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ ఏర్పడుతుంది. ఈ డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీకి ఆర్ఐఓ కన్వీనర్ గా ఉంటాడు. అట్లాగే 2 ప్రిన్సిపాల్స్, గవర్నమెంట్ కాలేజ్ చెందినటువంటి 2 ప్రిన్సిపాల్స్ ని డిఎస్సి మెంబర్లు గాను, ఒక జూనియర్ లెక్చర్ ని కూడా డిఎస్సి మెంబర్ తీసుకుంటాం. అదే ప్రాక్టికల్స్ అయినట్లయితే వొకేషన్ సంబంధించినటువంటి ఒక లెక్చర్ ని కూడా సహాయకునిగా మేము తీసుకోవడం జరుగుతుంది. ఓకే ఓకే. అదేవిధంగా పరీక్షా కేంద్రాలు ఎలాంటి వసతులు కల్పిస్తున్నారు విద్యార్థుల కోసం? ఈ పరీక్షా కేంద్రం అనేది ముందు ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, బిల్డింగ్ చక్కగా ఉండాలి, తర్వాత ఈజీగా లొకేట్ చేసే విధంగా ఉండాలి. అంతేకాకుండా వాటిల్లో అన్ని సదుపాయాలు ఉండాలి. సదుపాయాలంటే అక్కడ గాలి వెలుతురు బాగుండాలి, ఆ లైటింగ్ ఫెసిలిటీ ఉండాలి, ఫ్యాన్స్ ఇవన్నీ ఏర్పాటు చేశాము. ఇంతేకాకుండా కూడా వాళ్ళకి డ్రింకింగ్ వాటర్, తర్వాత నెక్స్ట్ టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా సీసీ కెమెరాల ఏర్పాటు జరిగింది? ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా ప్రవేశపెట్టిన విధానం ఏంటంటే ఆల్రెడీ ప్రాక్టికల్స్ లో మేము 50 సెంటర్లు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో. వీటన్నిటిలో కూడా ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఈ పరీక్షలటువంటి వాటిని చాలా చక్కగా నిర్వహించాము. ఎక్కడ కూడా ఈ అవాంఛనీయ సంఘటన జరగకుండా. చాలా మందికి అనుమానాలు వస్తున్నాయి, ఈ ప్రాక్టికల్ కేంద్రంలో అసలు ప్రాక్టికల్ జరుపుతున్నారా, ఎక్విప్మెంట్ ఉందా, ఇలాంటి సందేహాలన్నిటి కూడా నివృత్తి చేయడం కోసంగా సీసీ కెమెరాలు పెట్టేసి మేము అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ ని, జరిగే పనితీరుని, వీటన్నింటి గురించి చేయడమే కాకుండా అటు చుట్టుపక్కల ప్రశాంతకరంగా ఈ ప్రాక్టికల్ జరిగే విధంగా మీ చర్యలు తీసుకుని 100% వీటిని సక్సెస్ చేసే నెల్లూరు జిల్లాలో. ఓకే సార్. అదేవిధంగా 92 కేంద్రాలు మీరు చెప్పారు. ఈ 92 కేంద్రాల్లో ఏమైనా సమస్యాత్మక ప్రాంతాలు ఏమైనా గుర్తించారు మీ నుంచి?
మామూలుగా 9 కేంద్రాలు మేము సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించాము. ఈ 9 ప్రాంతాలకు ఏం చేస్తామంటే ప్రతిరోజు ఏదో రకమైనటువంటి స్క్వాడ్ మెంబర్ అక్కడికి వెళ్తుంటారు అనమాట. మామూలుగా ఈ నిర్వహణ కోసంగా ఈ పరీక్షల్ని పటిష్టంగా కట్టుదిట్టంగా చేయడం కోసంగా మేము స్క్వాడ్ని ఏర్పాటు చేస్తాం. అంటే ఒకటి ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటారు. ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ 4 ఫ్లయింగ్ స్క్వాడ్ ఉన్నాయి. ఈ 4 ఫ్లయింగ్ స్క్వాడ్ లో ఒకరు పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ ఉంటారు. తర్వాత నెక్స్ట్ ఒక డిప్యూటీ తహసీల్దార్ ఉంటారు. మూడోది ఒక లెక్చరర్, గవర్నమెంట్ కాలేజ్ సంబంధించినటువంటి ఒక లెక్చరర్ ని మేము ఇక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్ వేస్తాం. వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళిపోయి ఆ పరిసరాలన్నీ కూడా తనిఖీ చేసేసి అక్కడ ఏదైనా ఉన్నట్లయితే వాటిని సెట్ చేయడము ఇన్ని చేస్తారు. రెండోది వచ్చి సిట్టింగ్ స్క్వాడ్ అని ఉంటారు. సిట్టింగ్ స్క్వాడ్ లో 5 బృందాలుగా ఉంటాయి. ఒక్కొక్క బృందాలు వచ్చేసి మళ్ళా ఇద్దరు ఉంటారు. ఇద్దరు ఒకే చోట పోరు. ఇద్దరు కలిసి వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుని ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క కాలేజ్కి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అక్కడ వెళ్ళిపోయి అక్కడే ఉంటారు వాళ్ళు మాత్రం. 3 hours ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఇది 9 నుంచి 12 వరకు జరుగుతుంది కాబట్టి 3 గంటల సేపు అక్కడే ఉంటారు వాళ్ళు. ఉండి పరీక్షల్ని మానిటర్ చేస్తారు. అదేవిధంగా సార్, జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో స్క్వాడ్లు పనితీరు ఎలా ఉంటుంది? స్క్వాడ్ మాకేముంది, హ్యాపీగా వెళ్ళిపోతారు. అది పెద్ద దూరం లేదు మనకు. జస్ట్ 1.5 hours లో చేరుకోగలిగినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. లేకపోయినా మేము ఏం చేస్తామంటే వాడికి మేము ప్లాన్ చేస్తాము ఎన్ని గంటలకి వీళ్ళు చేరుకోగలరు, పరీక్షా కేంద్రానికి ఎంతసేపు చేరుకోగలడు అని దాన్ని బట్టి మేము ఉదయంతో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం. అప్పటి వరకు స్క్వాడ్ ఎవరు వస్తున్నారనే సంగతి వాళ్ళకి తెలియదు. మేము ఆ టైంని క్యాలిక్యులేట్ చేసుకుని ముందుగానే వాళ్ళంతా 5:30కి అక్కడే ఉంటారు. అక్కడ ఉండి వాళ్ళు చెప్తారన్నమాట పలానా చోటుకి వెళ్ళాలని వెళ్ళిపోతారు. ఓకే సార్, మీతో మాట్లాడడానికి శేషయ్య గారు నెల్లూరు నుంచి ఉన్న లైన్ లో మాట్లాడదాం సార్. హలో హలో హలో, నమస్తే సార్. హలో, నమస్తే అండి. నమస్తే సార్, నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. నెల్లూరు మైపాడు రోడ్డు మాది. ఓకే అండి, ఆర్ఐ గారితో మాట్లాడండి సార్. బాబు జాకబ్ గారితో మాట్లాడదామని. మాట్లాడండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడదు, దయచేసి ఫోన్ లోనే మాట్లాడండి. మాట్లాడుతున్నాను సార్. మాట్లాడండి సార్. నమస్తే జాకబ్ గారు. నమస్తే శేషయ్య గారు, చెప్పండి సార్. గతంలో ఇంటర్ జూనియర్ పరీక్షలు జరిగాయి సార్ గత ఏడాది. చెప్పండి, మీరు ఫోన్ లోనే మాట్లాడండి దయచేసి. సార్ నేను మాట్లాడుతున్నాను సార్. గత ఏడాది జూనియర్ ఇంటర్ పరీక్షలు జరిగాయి కదా. చెప్పండి. గత ఏడాది జూనియర్ ఇంటర్ పరీక్షలు జరిగినాయి కదా. హలో, చెప్పండి. మీరు టీవీ చూడొద్దు దయచేసి, ఫోన్ లోనే మాట్లాడండి సార్. గత ఏడాది జూనియర్ ఇంటర్ పరీక్షలు జరిగాయి కదా. హలో, చెప్పండి. అక్కడ ఏంటంటే గత ఏడాది ఏం జరిగిందంటే నారాయణ నరసింహకొండ ఐఐటి విద్యార్థులు పరీక్షలు రాయడానికి వచ్చినప్పుడు మూలపేట గేట్ సెంటర్ లో సక్రమైనటువంటి ట్రాఫిక్ జామ్ సమస్య నివారించలేకపోయినందువల్ల అక్కడ ఏంటంటే పిల్లలు ఆటోలు దిగేసేసి అక్కడి నుంచి పరీక్షా కేంద్రాలకు పరిగెత్తారు సార్. చాలా మందికి గాయాలైనవి. 9 గంటలకి మీరు 1 నిమిషం కూడా అలౌ చేయనన్నారు. మేమే అమ్మిడుండి 9:20కి పంపించాం సార్ పిల్లల్ని. అక్కడ పోలీసులు సక్రమంగా అక్కడ ఇసుక ట్రాక్టర్లు నిలబెట్టేసేసి అక్కడ వాళ్ళ వ్యవహారాలు చేయడం వల్ల అక్కడ ఏమవుతుందంటే ఎక్కువగా మూలపడి గేట్ సెంటర్ వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. అదేవిధంగా నగరంలో అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడుతుంది. ఉదయం 9 నుంచి 8-9 మధ్య పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం సార్. దానికి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది సార్. చాలా మంది దెబ్బలు తిన్నారు సార్. నా మనవడు కూడా దెబ్బతిన్నాడు సార్. మా మనవడు కూడా దెబ్బతిన్నాడు సార్. నేను ప్రెస్ రిపోర్టర్ కూడా సార్. నేను ఆంధ్రప్రభ శేషయ్య నా పేరు. నేను వార్తలు రాయాల్సి వచ్చింది సార్ పోయిన సంవత్సరం. మొదటి రోజు ఆలస్యం జరిగింది. సెంటర్ లో ఇసుక ట్రాక్టర్లు లేకుండా నగరంలో ఆ టైంలో ట్రాఫిక్ జామ్ లేకుండా కొంత నివారించాల్సిన అవసరం ఉంది సార్. రైట్, ఓకేనండి. మీరు చెప్పింది వాస్తవమే. కొంత సమస్య అయితే ఏర్పడింది. వాళ్ళు కొంచెం ఆలస్యంగా బయలుదేరి ఈ సంవత్సరం గట్టిగా చెప్పాము వాళ్ళకి. గంట ముందే పరీక్ష కేంద్రానికి దర్శనకొండ నుంచి మాత్రం గంట ముందు నుంచే చేరుకోమని చెప్పాము. కాబట్టి ఈసారి అలాంటి పరిస్థితులు ఏర్పడవు. అంతేకాకుండా మేము పోలీసు వారికి కూడా డిపార్ట్మెంట్ కూడా తెలియజేశాము. ట్రాఫిక్ క్లియర్ చేయమని ఆల్రెడీ చెప్పాం. కాబట్టి ఈ సంవత్సరం అలాంటి సమస్యలు మీకు ఉత్పన్నం కావు. రైట్ సార్. అదేవిధంగా పరీక్షా కేంద్రాల కోసం ఏ విద్యా సంస్థలు ఎంపిక చేశారు సార్? ఇక్కడ గవర్నమెంట్ కాకుండా ఇంకా మిగతా వాటి గవర్నమెంట్ కాకుండా మేము చెప్పాం కదా ఫస్ట్ లోనే ఒక 35 సెంటర్స్ ప్రైవేట్ సెంటర్స్ తీసుకున్నాం. ఈ సెంటర్స్ అన్ని కూడా అవసరాన్ని బట్టి మేము తీసుకోవడం జరిగింది. మొత్తం 92 సెంటర్స్ ఈ పరీక్షా కేంద్రాలుగా తీసుకున్నాం. ఓకే సార్. అదేవిధంగా కాపీయింగ్ పాల్పొని విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఈ కాపీయింగ్ అనేది మేము చాలా ఎరాడికేట్ చేసేసాము. గతంతో పోలిస్తే 100ల నుంచి 10ల సంఖ్యలో తీసుకొచ్చేసాము. దీని పట్ల ఏంటంటే మేము ఎక్కువగా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఉన్నాం.
కాపీకి పాల్పడొద్దు అనే మాట నేను గట్టిగా చెబుతున్నాను. ఎందుకంటే శిక్షలు అనేటువంటివి చాలా తీవ్రంగా ఉన్నాయి. ఒక విద్యార్థి 10 పరీక్షలు రావాల్సి వస్తే ఒక పరీక్ష పొరపాటున వీడు ఫస్ట్ రాయాల్సిన 9 పరీక్షలకు అవకాశం పోతుంది, రాయలేడు. లేదా 10వ రోజు బుక్ అయినా కానీ రాసిన పరీక్షలు క్యాన్సిల్ అయిపోతున్నాయి. అక్కడ రాసిన దాన్ని బట్టి వాడు చేసిన కాపీయింగ్ దీన్ని బట్టి వాడి శిక్ష అనేది ఉంటుంది. కాబట్టి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇట్లా డీబార్ చేసే అవకాశం ఉంది. దీని గురించి మేము అవగాహన కల్పించాం. ఇప్పుడు దాన్ని చాలా బాగా తగ్గించేసాం. మా ఉద్దేశం అంతా కూడా మాల్ ప్రాక్టీస్ బుక్ చేయడం కాదు, మేమంతా కూడా దీన్ని ప్రివెంట్ చేయడం, నిరోధించడమే మా యొక్క ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నాము. మేము స్క్వాడ్ మెంబర్లకి, తర్వాత ఉన్నటువంటి చీఫ్లకి, ఇన్ఛార్జ్లకి అందరూ కూడా మన సమావేశంలో గట్టిగా చెప్పాము. ఫస్ట్ లోనే మీరు స్క్రీన్ చేసి వాళ్ళ దగ్గర అన్వాంటెడ్ మెటీరియల్ ఏమైనా ఉన్నట్లయితే తీసేయమన్నాము. కాబట్టి ఈసారి ఇంకా ఈ సంఖ్య తగ్గిపోతుంది. కానీ కొన్ని ప్రైవేట్ కళాశాలలు ఇప్పటికీ మాస్ కాపింగ్ జరిగింది అని ఆరోపణలు కూడా గతంలో విన్నాం. మరి ఇట్లా ఈసారి ఎట్లా తీసుకుంటారు చర్యలు? మీరు ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఆ విద్యార్థులు అక్కడ రావట్లేదు కాబట్టి మాస్ కాపింగ్ అవకాశం లేదు. వాళ్ళు చేసే ఏ ప్రయత్నం ఫలించదు. ఈ సంవత్సరం సీసీ కెమెరాలు పెట్టాము, లోపలికి అనుమతించము. ప్రైవేట్ కాలేజీలో ప్రైవేట్ పిల్లలు ఉండవు. ఎవరంటే వాళ్ళు మామూలుగా అంతా గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు. ఇట్ మీన్స్ ఇక్కడ చీఫ్ సూపరింటెండెంట్ గవర్నమెంట్ అఫీషియల్, డిపార్ట్మెంట్ ఆఫీసర్ గవర్నమెంట్ అఫీషియల్. ఇది కాకుండా మళ్ళా స్క్వాడ్లు ఇవన్నీ ఉంటాయి. చిన్న సమాచారం మాకు తెలిసినట్లయితే మేము వాటిని కట్టుదిట్టంగా వాటిని కంట్రోల్ చేస్తాం. మాస్ కాపింగ్ అనే దాన్ని ఆల్మోస్ట్ నేను ఎరాడికేట్ చేసేందుకు అనుకుంటున్నాను. అలాంటివి అయితే ఏముండదు. అది ఊరికనేవి వదంతులు మాత్రం ఎక్కువగా ఉన్నాయి కానీ వాస్తవాలు తక్కువగా ఉన్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థలో కూడా గవర్నమెంట్ సంబంధించిన సిబ్బంది పనిచేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, మాస్ కాపింగ్ జరిగే అవకాశం లేదంటున్నారు. ప్రైవేట్ కాలేజీలు మేము వసతుల కోసం తీసుకున్నాం కానీ ఆ ప్రైవేట్ కాలేజీలని ఇలాంటి కార్యక్రమాలు చేయడం కోసం మాత్రం కాదు. రైట్. అదేవిధంగా సార్, ప్రశ్నాపత్రాలకు సంబంధించి ఎలాంటి భద్రత కల్పిస్తున్నారు మీరు? ఈ ప్రశ్నాపత్రాలు చాలా రోజుల కిందటనే ఇక్కడ డిస్ట్రిక్ట్ స్ట్రాంగ్ రూమ్ అనే ప్రదేశానికి వచ్చేస్తాయి. మేము ఇక్కడ ఆర్ఓ ఆఫీసులో డిస్ట్రిక్ట్ స్ట్రాంగ్ రూమ్ ఉంటుంది. ఈ స్ట్రాంగ్ రూమ్ లో వీటిని భద్రపరిచి ఇక్కడ 24 hours ఇక్కడ సెంట్రీతో దాన్ని కాపలా కాస్తూ ఉంటారు. తర్వాత మేము వీటిని 30 సెంటర్లని ఈ స్టోరేజ్ పాయింట్లుగా ఎన్నుకున్నాము. ఈ 30 పాయింట్లకి ఒక ఆర్మర్ గార్డ్ సహాయం చేత ఈ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటి వాటిని ఆ కేంద్రాలకు తరలిస్తాము. అక్కడ కూడా ట్రంక్ బాక్స్ లో పెట్టేసి డబుల్ లాక్ సిస్టమ్ లో వాటిని లాక్ చేసేసి సీల్ చేస్తారు. ఒక కీ మాత్రం పోలీస్ స్టేషన్ లో ఉంటుంది, ఒక కీ వచ్చేసి కస్టడీ దగ్గర ఉంటుంది. కాబట్టి వీటిలో ఇటు పరిస్థితుల్లో చాలా సేఫ్